గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ షిఫ్టింగ్ మై రూమ్. ఎందుకు అంటే నేను యాక్చువల్లీ ఫ్రెండ్ గారికి వేసిన జఫా గారు హ్యాండ్ ఇచ్చిండు. మొన్న చేంజ్ చేద్దామంటే మొన్న కొంచెం క్లీనింగ్ అవన్నీ వేసుకున్న రూమ్వి. అండ్ ఇవాళ షిఫ్ట్ చేద్దామంటే వాడు లేడు, వాడు డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఒక్కనే అయిపోయినా ఏముందా చిన్న చిన్న సామాన్లు ఏమో షిఫ్ట్ చేస్తా, మిగతా పెద్ద అని రేపు చేసుకుందాం. వాడు రాగానే ఈవినింగ్ 5కి అట్లా షిఫ్ట్ చేసేసి అయిపోతుంది. అండ్ ఇవాళ కొంచెం పేమెంట్ బాకీ ఉంది కింద, అంటే కరెంట్ బిల్ అవన్నీ మనం కట్టాలి కాబట్టి ఆ కరెంట్ బిల్ ఒకటి కట్టేస్తే అయిపోతుంది. అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే ఒకటే ప్యాకింగ్ అయిపోయింది. అండ్ ఇంకొంది ఇంకేవో ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఈ లైట్, అది ఇది ఒకటి, ఇది ఇంటికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇది పని చేయట్లేదు, సో హ్యాడ్ టు టేక్ టు హోమ్. ఈ 2 లైట్స్ కూడా తీసుకెళ్ళాలి. ఇంకేమైనా ఉంటే ఇంకా అవి కూడా తీసుకెళ్తే అయిపోతుంది. ఇంకే ఫ్రెండ్స్ ఉండాలిరా. ఇప్పుడు గిసంటి వాటికి పని చేయాలంటే ఫ్రెండ్స్ ఉండాలి, కానీ నాకు దరిద్రానికి వాళ్ళే లేరు. అలా ఏం చేస్తాం, చేసుకుంటా ఒక్కనే. సో ఫైనల్ అయితే ఆటో అయితే బుక్ చేసిన, తెలిసినానే అంటే రీసెంట్గానే పరిచయం అయ్యింది. సో బుక్ చేసిన, వస్తుంది. రాగానే ఫటాఫట్ ధనాధన్ ఇవన్నీ షిఫ్ట్ చేస్తాను. మొత్తం పైన ఒక్క దానికోసం నేను మళ్ళీ ఆగాల్సి వస్తుంది. ఏంటిదంటే దీనికోసం, ఎందుకంటే అది మనమే ఫిట్ చేసిన, మళ్ళీ ఇంపాలంటే పెద్ద టాస్క్ అండ్ టార్చర్. ఇప్పుడు నాకు అది ఇట్లా కనిపిస్తున్నాను నేను ఆయనలో. దీనికి ఏమైనా సంబంధం ఉంది అసలు? ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంటుంది. అప్పట్లో ఈ స్టైల్గా తోపు మనమే అనుకోవాలన్నమాట, ఎవరు అన్నారు కాబట్టి. సో అది ఒకటి ఇప్పేస్తా. అది ఎంతసేపు కాదు, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పని. అది ఒకటి మా ఫ్రెండ్ గారు వస్తేనే అవుతుంది, ఎందుకంటే అది పెద్ద టాస్క్ లేదు. ఎందుకంటే ఇది ఒక డ్రమ్ వేయాలి, డ్రమ్ వేసి దానిపైన ఒక ఇలాంటిది కాకుండా ఇంకోటి స్టూల్ ఉంటుంది, స్టూల్ వేసి అప్పుడు ఇప్పాలి. అప్పటిదాకా రాదు, అది అంత హైట్ ఉంది, అది ప్రాబ్లం. అండ్ ఇప్పుడు మనం తీసుకున్న రూమ్లో బెనిఫిట్ ఏంటంటే 2 రూమ్స్లో ఫ్యాన్స్ ఉన్నాయి. ఈ ఫ్యాన్ ఫిట్టింగ్ కూడా అవసరం లేదు. ఇంకోటి ఫిల్టర్ కూడా ఇన్బిల్ట్ ఫిల్టర్ అయ్యి ఉంది. సో ఇంకా ప్లస్ పాయింట్ మనకు. లేకపోతే ఏంటది ఫిట్టింగ్ అండ్ నేను ఇంకోటి ఏం తెలుసా గైస్, ఈ డబుల్ బెడ్రూమ్లో అసలు నేను ఆ రూమ్ యూజ్ చేయకూడదు. ఈ రూమ్ ఏదైతుందో ఈ రూమ్ని అసలు బొమ్మ యూజ్ చేయట్లేదు. జస్ట్ స్నానానికి వెళ్ళేటప్పుడు వాష్రూమ్కి తప్ప దేనికి యూజ్ చేయట్లేదు. సో ఇది నాకు యూజ్ లేదు నాకు ఈ రూమ్. అందుకే బెటర్ మేము ఏం చేసినామంటే సింగిల్ బెడ్రూమే తీసుకున్నా. దీనికి ఏం తక్కువ, 500 తక్కువ అంతే. కాకపోతే అది గ్రౌండ్ ఫ్లోర్, జస్ట్ ఇట్లా ఎంట్రీ అయిపోవచ్చు ఆరామ్సే సుఖంగా. ఇది 4th ఫ్లోర్. మెయిన్ ప్రాబ్లమ్స్ చెప్పిన ప్రీవియస్ వ్లాగ్లో చెప్పిన కదా, సో అవే ప్రాబ్లమ్స్ అనమాట. లేకపోతే ఇది నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ రూమ్ అని చెప్పుకోవచ్చు. ఇది నాకైతే ఎటువంటి లొల్లి పంచాయత్ పీస్ఫుల్గా ఉంటుంది, ఆరామ్సే సుఖంగా ఉంటుంది. చిన్న ఒకటి అన్నీ ప్యాక్ చేసి పడేసిన. యాజ్ యూ కెన్ సీ నథింగ్ ఈజ్ దేర్. ఇది ఒక్కటి, ఇదైతే ఏం లేదు. మొత్తం అయితే ప్యాకింగ్ అయితే డన్. చలో ఇంకా మనకు ఆటో రావడం లేట్. ఆటో వచ్చినాక ఆటోలోకి ఎక్కిచ్చేసి సీదా న్యూ రూమ్, లైక్ రూమ్కి వెళ్ళినాక నేను రూమ్ చూపిస్తాను. రూమ్ అయితే ఎక్సలెంట్ గైస్, వెరీ 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 ఖతర్నాక్ అనమాట. ఇంకోటి మనము గేమింగ్ కూడా షూర్ చేయబోతున్నాం, లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నాం గైస్ మన చందు D250 ఛానల్లో. అంటే యాజ్ ఏ బిగినర్గా ఇంకా నేర్చుకుంటూనే స్ట్రీమింగ్ చేస్తున్నా. మీరు ఐ థింక్ సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నా. ఇక చేస్తారో చేయరో ఇక మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఓకేనా, చలో ఇంకా చేద్దాం. అది కూడా ఇచ్చి పడిద్దాం. సంచులు చూడండి, మొత్తం కిచెన్ సామాను. ఇవి ఈడున్న సామాను, ఇది కూడా కిచెన్ సామాన్లే 2-3. ఇవి కూడా కిచెన్ సామాన్లే. అవి నా RC కార్డ్స్, నా ఫొటోస్. ఇది వేరేవి. అవి ఏంది దుప్పట్లు, ఇవి బట్టలు, అది మెత్తలు. నేను తీసుకుపోతా ఇప్పుడు ఆటోలో. ఇది తీసుకుపోయి పడేస్తే ఇవి చిన్నవి 4, అది ఇది ఈ మెంతం, గ్యాస్ సిలిండర్ ఇది తీసుకోపోతే ఇప్పుడు ఇది చిన్న అన్నీ తీసుకుపోవాలి. ఇక ఈ కేబుల్స్ కూడా మనకు మ్యాండేటరీ యూజ్ అవుతాయి. సో ఇవి కూడా పెట్టుకోవాలి మనం. ఇలా తోసేసి ఆల్మోస్ట్ అన్ని బ్యాగ్ ఇంకా 4 సార్లు ఎక్కితేసి దూరిపోయింది. ఒకటే బ్యాగ్ బ్యాలెన్స్ ఉంది, మిగతా ఎవ్రీథింగ్ ఈజ్ షిఫ్టెడ్ గైస్. ఎవ్రీథింగ్ మొత్తం. మా హెల్మెట్ ఇది చిన్నవి ఉన్నాయి. నేను సాయంత్రం షిఫ్ట్ చేసుకుంటే ఇంకా బ్యాలెన్స్ అయితే ఏమవుతున్నాయి అవి. ఓకేనా, దూర తీరిపోతుంది. 2 hours later. ఎస్, బ్యాక్ టు ద న్యూ రూమ్. ఇక మన కొత్త ఇల్లు. ఇది ద బ్యూటిఫుల్ కిచెన్. ఇప్పుడు సెట్టింగ్ చేస్తాం 1 by 1.
అండ్ ఇది ఈజ్ ద హాల్. ఈ బాత్రూమ్ అయితే మనకు సంబంధం లేదు, ఇది బెడ్రూమ్ అనమాట. చదువుతున్నా ఇంకా చదవడంలోనే ఉంది సార్. అసలు అది కూడా చదివేస్తే అయ్యిపోతుంది. Buy myself another bottle, I don't even check the price. Black jacket on me, looking cute, make sure she looking twice. I don't even wanna go out. It's still cold even when I'm out the house. She wanna play house, what you talking about? I wanna stay out, and I'm just talking out loud. Cigarette the wrong way round. Wake up and I'm upside down, yeah. Well, it's just the way it goes. She like her look glamorous, and it's just the way it goes. Now we at the hotel. క్రితం సెట్టింగ్ అయితే అయిపోయింది. ఇంత నీట్గా ఉంది. ఇంకొన్నాయి నాకు వర్క్ మొత్తం. న్యూస్ పేపర్స్ తీసుకొని ఇక్కడ చేయాలి. ఫస్ట్ చేద్దాం. ఆ బెటర్ ఎందుకు అనిపిస్తుంది అంటే నాకు ఫస్ట్ కిచెన్లో చేద్దాం. కిచెన్లో సామాన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి కిచెన్లో చేయాలి. కిచెన్లో చేసేస్తాం. 10 టైం ల్యాబ్స్ చూసుకోండి. She acts so nice to me, but I know her heart is froze. My shit's so righteous, but I know it's the life she chose. Now we in the VIP, so don't you get too close. She wants a weed for me, I need to get my dose. And I got myself too far, top of the Uber, they relax. She called me, hit me up, I'm telling her, bitch, relax. Cause I'm throwing up in the sink right now. Wake up and I'm upside down. Well, it's just the way it goes. She like her look glamorous, and it's just the way it goes. Now we at the hotel, wanna take off her clothes. I'm hoping she won't tell, cause I wanna lay low. It's just the way it goes. Well, it's just the way it goes. She like her look glamorous, and it's just the way it goes. Now we at the hotel, wanna take off her clothes. I'm hoping she won't tell, cause I wanna lay low. It's just the way it goes. అయిపోయింది. కిచెన్ మొత్తం డన్. ఎవ్రీథింగ్ సేఫ్. Buy myself another bottle, I don't even check the price. Black jacket on me, looking cute, make sure she looking twice. I don't even wanna go out. It's still cold even when I'm out the house. She wanna play house, what you talking about? I wanna stay out, and I'm just talking out loud. Cigarette the wrong way round. Wake up and I'm outside. అచ్చి బాబాయ్. ఫ్రెండ్స్ ఫైనల్ అయితే అంతా వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి లైక్ స్లిప్ ఇద్దాము. లైక్ స్లిప్ తిన్న బొచ్చు మొత్తం ఇదైపోతుంది కానీ లైట్ కానీ. మై కిచెన్ మొత్తం ఎటు అంతా అయిపోయింది. ఎక్కడికైనా కొత్త గంటకు వస్తే ఏమంటారు, పాలు పొంగించాలంటారు కదా, అదొకటి బ్యాలెన్స్ ఉంది నాకు. పాలు పొంగిస్తాండ జస్ట్ చూసి నేర్చుకోండి. పొయ్యి మీద పెట్టాండ ప్యాకెట్. మరి ఎవరైతే నింపాలి నా పూర్వంలోకి కనిపిస్తున్నా కానీ అయితే అయ్యో మంచిగా మూసుకొని ఎండ నాకు దూల మంచిదంతా కడిగినాం. మళ్ళీ కడిగాలి. ఏం పర్లేదు మామ, ఏం పర్లేదు. కడి పాడు వచ్చే కంటెంట్ షూరు అవుతా గైస్.